చెప్పు ఏమి చెప్పు ఇప్పుడు ఏమో చెప్పినావు చెప్పా ఎందుకు కొట్టు నిలబడేడా రాయన్మణి నిలబడవా కాదయా చెట్లు కొమ్మలు వారం నుంచి కంప్లైంట్ ఇచ్చినాను ఏం కొట్టువా 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 ఇప్పుడు ఏమంటివాను రికార్డింగ్ పెట్టినా చెప్పు ఇప్పుడు చెప్పు మరి కొట్టినానే మాట్లాడవా ట్రాన్స్ఫర్ చేసుకుంటావా నీకు నువ్వే ట్రాన్స్ఫర్ చేసుకుంటావా మరి ఎందుకు కొట్టువా అది అదిగా కంప్లైంట్ ఇచ్చినాము ఎందుకు కొట్టువు చెప్పు కాదా నువ్వు ఎందుకు కొట్టు నిలబడవా లైన్ మ్యాన్ నువ్వు నిలబడు ఎందుకు కొట్టువా కంప్లైంట్ ఇచ్చా కూడా కొట్టువా కొంచెం బాగా ఎందుకు కొట్టువు చెప్పు అరే నువ్వు ఎందుకు కొట్టువు నువ్వేమన్నావు ఇప్పుడు చెప్పు ఇప్పుడు ఏమన్నావు చెప్పు నువ్వు నీకు సార్ నాగభూషణ్ సార్ చెప్పలేదు అందుకే నిలబడవా సార్ చెప్పినాడా నీకు సార్ చెప్పినా లేదా నీకు కొట్టమని కాదు సార్ చెప్పినాడా నీకు కొట్టమని ఆన్లైన్ లో నీకు మేము కంప్లీట్ రైట్ చేసినాం నువ్వేం చేసినావు ఎప్పుడు వారం రోజుల నుంచి కంప్లైంట్ ఇచ్చినా నువ్వు మొన్న ఎప్పుడు వచ్చినావు కదా చెక్ చేసిపోయినావు కదా మొన్న వచ్చినావు మరి 3 రోజులు అయింది ఏం చేసినావు మరి అంటే ఈడ పని లేదా అంటే ఇప్పుడు ఆడ మనుషులు చచ్చిపోతే ఎవడు బాధ్యుడు కాదు మనుషులు చచ్చిపోతే ఎవడు బాధ్యుడు మనుషులు చచ్చిపోతే ఎవడు బాధ్యుడు ఏంది మాట్లాడదు నమస్కారం, నా పేరు మల్లికార్జున, 26 వార్డు వెంకన్నపేట ఇన్ఛార్జ్. ముఖ్యంగా ఈరోజు మాట్లాడడానికి ముఖ్యంగా కారణం ఏమిటంటే ఇక్కడ మనకు కనబడుతున్న ఐరన్ పోల్ దగ్గర ఒక 10 days బ్యాక్ నుంచి కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాము. బట్ ఇంతవరకు ఎవరు రెస్పాన్స్ కావటమే లేదు. ఆల్రెడీ నాగభూషణం సార్కి కూడా చెప్పినాము. సో ఆయన చెప్పిన వెంటనే రెస్పాన్స్ అయ్యి ఒక లైన్మెన్ సురేష్ అంటే ఆ లైన్మెన్ పేరు సరిగ్గా నాకు కూడా తెలుసు, సురేష్ అని పేరు అయితే నాకు తెలుసు, వస్తున్నాడు. ఇంతవరకు ఇర్రెస్పాన్సిబుల్ గా రియాక్ట్ అవుతున్నాడు. నేను మాట్లాడుతున్నా ఒకసారి చెక్ చేయండి, ఇక్కడ ఇంట్లో పోతున్నాయి చెట్ల కొమ్మలు పిల్లలు ఉన్నారంటే కూడా అసలు రెస్పాన్సే కావటం లేదు. వస్తాడు మీకు ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ ఏ విధంగా మాట్లాడతాడో ఆ విధంగా మాట్లాడుతున్నాడు. సార్ ఇది ప్రాబ్లం అంటే కూడా నేను చెయ్యను, మా సార్ చెప్పలేదు, లేకపోతే నేను ఇది మాకు కాదు, మాకు సంబంధం లేదు, ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడినా కూడా అసలు ఈ లైన్ మ్యాన్ అనే సురేష్ అనే పర్సన్ ఎంత వరస్ట్గా మాట్లాడుతున్నాడు, అంత వరస్ట్గా మాట్లాడుతున్నాడు. ప్రతిసారి ఎప్పుడు కంప్లైంట్ పెట్టినా కూడా ఆ పర్సన్ అనే సురేష్ అనే పర్సన్ ఇంతవరకు కూడా రెస్పాన్స్ కావటం లేదు. ఇది వెంకన్నపేట 26 వార్డు. ఇంతకుముందు కంప్లైంట్ ఇచ్చినా ఇంతకుముందు వేరే లైన్ మ్యాన్ ఉన్న రామాంజనేయులు ఉన్నవారు. ఆయన ఇంత పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసేవాడైతే కాదు, ఏది ఇమీడియట్ గా వచ్చి వర్క్ చేసిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడున్న సురేష్ అనే లైన్ మ్యాన్ చాలా అంటే ఎంత ఏ విధంగా అంటే ఒక పర్సన్ తో ఏ విధంగా మాట్లాడాలనేది కూడా తెలియదు ఆ పర్సన్ కు. ఆల్రెడీ ఆన్లైన్ లో కూడా కంప్లైంట్ రైజ్ చేసినాము. వాళ్ళు ఆన్లైన్ లో కాల్ చేస్తారు, ప్రాబ్లం అయిపోయింది కదా 1 నొక్కండి, ఇంకా ప్రాబ్లం ఉంటే 2 నొక్కండి. మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా పర్సన్ టు పర్సన్ చేస్తూనే ఉన్నారు. కానీ ప్రతిసారి మేము అదే ఫస్ట్ నుంచే కంప్లైంట్ చెప్పాలి. అంటే సమస్య పరిష్కారం కాకపోయినా కూడా సమస్య పరిష్కారమైందని అధికారులు కాల్ చేస్తున్నారు, ఆన్లైన్ కాల్. సో ఇంతవరకు పరిష్కారమే కాలేదు. మీ దగ్గర కాలనీ నివాసులు దగ్గర 10-15 మంది కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇంతవరకు రెస్పాన్స్ కావటం లేదు మాకు. ఇప్పుడు ఒక 10 అంటే ఈరోజు బుధవారం కదండి, వచ్చిపోయినాడు 10 నిమిషాల్లో ఏ విధంగా మాట్లాడినాడో నేను రికార్డింగ్ తీసుకున్నాను, నాతో ఉంది రికార్డింగ్. ఏ విధంగా రెస్పాన్స్ అవుతున్నాడు సురేష్ అనే లైన్ మ్యాన్. ఇంత కూడా నన్ను ఏమంటాడంటే నేను పని చేయను, నాకు కావాలంటే ట్రాన్స్ఫర్ చేసుకోండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. మేము ఎందుకు చేసుకుంటామా, నేను ఏదో పర్సన్ నేను పబ్లిక్ అడుగుతుంటే కూడా రెస్పాన్స్ కావటం లేదు. ఇంకా మిగతా వాళ్ళకి ఏ విధంగా రెస్పాన్స్ అవుతాడో మాకైతే తెలియటం లేదు. ఇంకొకసారి చూసినారంటే ఈ లైన్ మొత్తము హాస్పిటల్ కూడా మొత్తం కరెంట్ వైర్ల పైన చెట్లు ఉండేవి. ఇది మాతా శిశు హాస్పిటల్. ఈ మాతా శిశు హాస్పిటల్ డైలీ ఏం లేకుండా ఒక 1000-2000 మంది వస్తూ పోతూనే ఉంటారు. సో ఇంత చిన్న గాలి వర్షం వచ్చినా కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యేది మాత్రం 100% జరుగుతుంది అక్కడ. కానీ చెప్తున్నా కూడా అసలు రెస్పాన్సే కావటం లేదు. అది కూడా వస్తుంది.
సురేష్ అనే లైన్ మ్యాన్ పైన అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేదాకా మేము పోరాడతాం. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసి మాతా శిశు హాస్పిటల్ చిన్నపిల్లలు ప్రతిరోజు ఏమి లేకుండా 2000 మంది దాకా వచ్చి పోతూనే ఉంటారు. అయినా కూడా రెస్పాన్స్ కావటం లేదు. సురేష్ అనే లైన్ మ్యాన్ ఏఈ గారు ఏఈ నాగభూషణం సార్ చెప్పినా కూడా రెస్పాన్స్ కావటం లేదు. ఏ నాగభూషణం సార్ అయితే చెప్పినాడు. ఏఈ నాగభూషణం సార్ అయితే కంప్లైంట్ ఇచ్చిన వెంటనే రెస్పాన్స్ అయినాడు. నేను పంపిస్తాను లైన్ మ్యాన్ అన్నాడు, పంపిస్తే కూడా మొన్న ఒక 3 days బ్యాక్ నేనే మాట్లాడినా లైన్ మ్యాన్ ఒక్క సెకండ్ కూడా ఆగుకున్నట్ల వెళ్ళిపోయినాడు. మరి ఈ రోజు వచ్చినాడు, ఈ రోజు కూడా ఎట్లా ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడుతున్నాడు. మీ పేరు సార్? నా పేరు మల్లికార్జున, 26 వార్డు వైసీపీ ఇన్ఛార్జ్.